అపోస్తలుడైన పౌలు కూడా తను సత్యము తెలియనప్పుడు తను ఎన్నుకున్న మార్గమే సరైనదిగా తను వెళుతూ మనుషుల్ని హింసించి ఎంతగానో వారిని గాయపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవునితో తనొక ఎన్కౌంటర్ కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో ఒక తిన్నని మార్గంలోనికి అతను తేబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు తన సాక్ష్యంలో కూడా పేర్కొనేది ఏంటంటే, ఒకప్పుడు హింసకుడును దూషకుడును హానికారుడుగా బ్రతికిన నన్ను క్రీస్తు యేసు పట్టుకున్నాడు అని అంటాడు. అంటే హింసించడం, దూషించడం, ద్వేషించడం ఇదంతా కూడా తిన్నని మార్గం కాదు, దేవుడు చూపినటువంటి మార్గము కాదు. కానీ మనిషి తన యొక్క మనసుకు నచ్చిన విధంగా తనను తాను సాటిస్ఫై చేసుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి ఎన్నుకున్నటువంటి మార్గాలని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి, దేవుడు తన బిడ్డల్లో నుంచి కూడా కోరుకునేది ఏంటంటే, ఏ రీతిగా వెలుగు తిన్నగా అది ప్రయాణం చేస్తుందో దేవుని బిడ్డలు కూడా లోకములో ఇటు అటు చూసేవారిగా కాక ఆయన వైపు చూసి, పైనుండి వచ్చినటువంటి దేవుని వైపు చూసి పైనున్న వాటిని వెతికేవారిగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది.